ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది? వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యను సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ ఇందులోనే దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? నేను అదేనా చెప్పేది, వాళ్ళ గురించి ఇప్పటి దగ్గర చెప్పింది. శాడిస్ట్ అని నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా కొత్తది అడుగుతావేంది? వార్తలు వచ్చినాయి, తప్పకుండా నేను కలెక్టర్కి చెప్పిన ఇమ్మీడియట్గా వెరిఫై చేయమని. నేనేమంటున్నానంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా దాని బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని దగ్గరలో సంఘటనలు జరగలేదని మేము చెప్తలేం. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా లేకపోతే కొంతమంది నిర్లక్ష్యంతో కొన్ని మిల్లులోలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఆ మిల్లులు గత ప్రభుత్వంలో 1000 కోట్లు కొల్లగొడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కట్టి కోర్టు నుంచి తెచ్చి అరెస్ట్ చేసినాం. ఇప్పుడు లారీలు ఐకేపీ సెంటర్ల నుంచి లారీలను నింపి మిల్లుల దగ్గరకు పంపిస్తే మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడంతో మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు, మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది, ఇదో దరిద్రం మళ్ళా తోడు. డెఫినెట్గా గుర్తించిన సమయం సందర్భం వస్తుంది. ఒకేసారి నేను చెప్పేది అదే. మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి నిన్న అడిగినారు. కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళగొట్టని పోలీస్ స్టేషన్లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమార్తి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమార్తి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమార్తి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేనితనం, బర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం ఆయన బెయిల్ వచ్చింది, ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు ఈయనకు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనరా మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు
నాదే ఫామ్ హౌస్ మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు.